ప్రకాశం జిల్లాలో ఆయన మాట శాసనం. అధిష్టానం వద్ద ఆయన పలుకు వేదవాక్కు. కానీ పరిస్థితులు మారిపోయాయి. గ్రాఫ్ రోజురోజుకు తగ్గుతూ వచ్చింది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా 30 ఏళ్ల నుంచి వైరం ఉన్న నేతను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో ఆయన బల నిరూపణ కోసం అధిష్టానాన్ని సైతం ఎదిరించే స్థాయికి చేరారు. అసలు దీనికి కారణం ఏంటి? ప్రకాశం జిల్లాలో కరణం బలరాం వ్యూహం ఏంటి? కరణం బలరాం ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత. జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు మనోధైర్యాన్నిచ్చి నిలబెట్టిన కీలక నాయకుడు. అలాంటి కరణం బలరాంకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. అద్దంకి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ను పార్టీలో చేర్చుకోవడం కరణంకు మెంగుడు పట్టనేరు. మొదటి నుంచి ఈ రెండు కుటుంబాలు ఉప్పు నిప్పులా ఉంటున్నాయి. అందుకే చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కరణం బలరాం. కానీ కరణం మాటలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. స్వయంగా చంద్రబాబే గొట్టిపాటితో మాట్లాడి పార్టీలో చేర్చుకున్నారు. ఇక అప్పటినుంచి కరణం గొట్టిపాటి మధ్య రచ్చరగులుతోంది. సమయం దొరికినప్పుడల్లా గొట్టిపాటిని టార్గెట్ చేస్తున్నారు కరణం. ఇద్దరూ ఎదురుపడితే ఇక అంతే సంగతులు. మొన్న మినీ మహానాడులో జరిగిన ఘర్షణే దీనికి ఉదాహరణ. గొట్టిపాటి పార్టీలో చేరినప్పటి నుంచే కరణం ఎదురుదాడి మొదలుపెట్టారు. సమయం దొరికినప్పుడల్లా ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ గొట్టిపాటి కరణం తాటాకు చప్పుళ్లకు భయపట్టలేదు. కొద్ది రోజుల పాటు సర్దుకుపోవాలన్న అధిష్టానం మాటలతో కాస్త సైలెంట్గా ఉంటున్నారు. కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక మినీ మహానాడులో జరిగిన ఘటనపై చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. కరణం తీరును కూడా తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే కరణం ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి? పార్టీలోంచి వెళ్లిపోవాలని చూస్తున్నారా, లేక పార్టీయే తన్ను పంపించేలా ప్రవర్తిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాను చెప్పినా వినకుండా గొట్టిపాటిని పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తిగా ఉన్న కరణం బలరాం వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కరణం బలరాం అడుగులు ఏ విధంగా పడబోతున్నాయి? వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి తన దగ్గరున్న రూట్ మ్యాప్ ఏంటి? ఇది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ప్రతిష్టని పెంచే కార్యక్రమంలో అపశృతులు చేసుకుంటే, అందుకు అధినాయకుడికి కోపం వస్తే, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, కార్యకర్తల నుంచి సానుభూతి పెరిగితే సునాయాసంగా పక్క పార్టీలోకి పోవచ్చనే ప్లాన్ వేశారని జిల్లాలో కొందరు నాయకులు చెవులు కోరుకుంటున్నారు. పార్టీ నమ్ముకున్నటువంటి వాటి నష్టం లేకుండా ఉండాల్సిన బాధ్యత పార్టీకి అధిష్టానం నుంచి కింద వరకు ఉందని స్పష్టంగా చెప్తూ చేస్తే చూస్తా కూర్చోవడం కూడా అది సమంజసం కాదు. అది అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. దీంట్లో కొత్తగా వచ్చాం, వస్తున్నాం, మేము మీ మెడ మీద ఎక్కుతాం, మమ్మల్ని మొయ్యంటే దేవదాంగా పడేస్తాం. అసలు దీనికంతటికీ కారణం అద్దంకిలో కరణం కుటుంబం వరుస ఓటములను చూస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు కరణాన్ని, ఆయన కుటుంబాన్ని క్రమంగా పక్కన పెడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి పూలమ్మిన చోటే కట్టెలమ్మలేని పరిస్థితుల్లో కరణం రణరంగాన్ని సృష్టించాడని చెప్పి తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.